Hi, hello, namaste. Welcome to Time 24/7 Today Headlines. ఆపరేషన్ సింధూర్పై 28న లోక్సభలో చర్చను ప్రారంభించనున్న రాజ్నాథ్, రెండు సభల్లోనూ ఆపరేషన్ సింధూర్పై మాట్లాడనున్న మోదీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన. అట్రాసిటీ చట్టాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుకోవద్దు, ఫిర్యాదుదారులు ఎస్సీ ఎస్టీలు కావడం ఒకటే, ప్రాసిక్యూషన్ కు ప్రాతిపదిక కాకూడదు అన్న సుప్రీం. ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్. రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ కు వీలు. ఫోన్ నెంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూసేలా నిబంధన. తెలంగాణకు మరో 2 రోజుల పాటు వర్షాలు. అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. నేడు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం. వాట్సాప్ లో మరో కొత్త సదుపాయం. వాట్సాప్ లో మెటా ఏఐతో వాయిస్ చాట్. త్వరలో అందుబాటులోకి రానున్న వాయిస్ చాట్. అలిపిరిలో చిరుత కలకలం. ఎస్వి జూ పార్క్ రోడ్ లో బైక్ పై దాడికి చిరుత యత్నం. త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. విజయవాడ, బెంగళూరు టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ. హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరల్లో 16 నుంచి 30% వరకు తగ్గింపు. యాదగిరిగుట్ట ఆలయంలో శ్రావణ సందడి. సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర పెంపు. టికెట్ ధర 800 నుంచి 1000కి పెంపు. బీహార్లో ముగిసిన తొలి విడత ఓటర్ జాబితా సవరణ. 35 లక్షల మంది ఓటర్లు వలస వెళ్లారన్న ఈసీ. దాదాపు 22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్లు వెల్లడి. చౌటుప్పల్ మండలం బైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న స్కార్పియో, 3 మృతి. మృతుల్లో 2 ఏపీకి చెందిన డిఎస్పీలుగా గుర్తింపు. ఇవాళ రాత్రికి సింగపూర్ కు సీఎం చంద్రబాబు. 6 రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు పర్యటన. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో భేటీ. తిరుమల మొదటి 6 నెలల్లో శ్రీవారిని దర్శించుకున్న 1.29 కోట్ల మంది భక్తులు. శ్రీవారి హుండీ ద్వారా 666.26 కోట్లు కానుకలుగా సమర్పించిన భక్తులు. బోనాల పండుగ సందర్భంగా 644 మంది పోకిరీల అరెస్ట్. 4 వారాలుగా దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో పోకిరీల ఆగడాలు. ఆలయాలకు వచ్చే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదు. కౌశిక్ పై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. నేడు 4వ రోజు మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఏసీబీ కస్టడీ విచారణ. మురళీధర్ రావు తన కుమారుడు సాయి అభిషేక్ పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ. కార్గిల్ అమర జవాన్లకు రాష్ట్రపతి ముర్ము నివాళులు. అమరవీరుల త్యాగం, అంకితాభావం దేశ ప్రజలకు స్ఫూర్తి. మన జవాన్లది అసాధారణ పరాక్రమం. నేడు తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన. 2 రోజుల పాటు పర్యటించనున్న మోదీ. తూతుక్కుడి ఎయిర్పోర్ట్ లో కొత్తగా టెర్మినల్ ను ప్రారంభించనున్న మోడీ. నంద్యాలలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల్లో ఓ బాలుడు. 2.5 కిలోల గంజాయి సీజ్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్. 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల విస్తృత తనిఖీలు.
హైదరాబాద్ లో తగ్గిన బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,910, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 94,370 రూపాయలు. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,18,400 రూపాయలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.